అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతికి వెళ్లొచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేస్ పై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను రేపు తూప్రాన్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానన్న వెంకటరెడ్డి ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, పనామా, గోడాన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ ఉండటానికి వీల్లేదన్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్స్, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనంగా ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటలు రివ్యూ పెట్టుకుని వనస్థలిపురం, హయత్ నగర్ గానీ, ఇక్కడ ఎల్బీ నగర్ లో గానీ ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన, పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దని, గ్రామాలలో కూడా చిట్యాల, చౌటుప్పల్, నాగటిపల్లి, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా మీరు హైవేల మీద, రోడ్ల మీద పార్కింగ్ ఎవరు చేయొద్దు ప్రైవేట్ వెహికల్స్ అని కూడా దాని మీద కూడా పోలీసులు వాళ్ళు వెంబడే సీజ్ చేసి ఆర్డర్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మధ్య మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా చేయడానికి ఈ ఫైరీగా సంబంధించిన కానివ్వండి, క్రేన్స్ గానీ, ఇప్పుడే చెప్పినట్టు అంబులెన్సులు ఎవరి 20-30 కిలోమీటర్లకు ఒక 108 అంబులెన్స్ కానివ్వండి, దాదాపు 2000 మంది కానిస్టేబుల్ కావాలని చెప్పి టీజీ గారిని కోరడం జరిగింది. పొద్దున ఉదయం వారు కూడా ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం